యేసుక్రీస్తు వారి దివ్య శ్రేష్టమైన నామం పేరిట దేవాతి దేవునికి ప్రత్యేక వందనాలు. అలాగనే ఈ సమయంలో ఏకీపించిన స్థానిక గురుమండల అధ్యక్షులు వారు, దైవ సేవకులు అలాగే సిఆర్ గారికి, మాతో సహకరిస్తున్నటువంటి ఎలిగేట్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి శ్రీని గారి యొక్క కుటుంబస్తులు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు చేసిన ఆశ్చర్య కార్యమును బట్టి నేటి దినాన్ని ఈ స్థలమందు ఈ గృహంలో ప్రార్థనా కూడిక అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం మహా సంతోషకరమైనటువంటి సమయం. అలాగనే ఇది మరలా మరి యొక్క ఆశీర్వాదకర సమయముగా ఏకీభించినటువంటి వారుగా మనం అందరం కూడా ఉన్నాం. ప్రాముఖ్యంగా మనము గమనిస్తే కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. అనగా కుటుంబములలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం అయితే మాకు తెలియదు. లక్ష్మి గారి పట్ల కానీ లేకపోతే వారి భర్త గారు ఇచ్చిన కుటుంబ సభ్యులలో కుటుంబ పక్షముగా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం ఏమిటో మనకు తెలియదు. కానీ ఏదేమైనా మనుషులకు తెలిసినా తెలియకపోయినా, సేవకులకు తెలిసినా తెలియకపోయినా, హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవాతి దేవునికి తెలిస్తే చాలు అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశాన్ని కలిగి ఈ ప్రార్థనా కూడికను ఏర్పాటు చేశారని నేను తలస్తూ ఉన్నా. అయితే ఈ ప్రార్థనా కూడిక ద్వారా వచ్చినటువంటి మనమును కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, సమాజముగా కూడుకునడం మానక ఎక్కడ విజ్ఞాపన ప్రార్థనా కూడికలు ఉన్నావో ఆయా ప్రార్థనా స్థలాలకి వెళ్ళి మనమును కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడినటువంటి వారముగా మనము సిద్ధపాటు కలిగి ప్రార్థనలో ఏకీపించేటువంటి వారిగా ఉండాలి. అలాగనే ఆయన రాకడ సమీపించు ఉన్నది కనుక ఆ రాకడ కొరకును కూడా మనం సిద్ధపడి దేవుని యొక్క మాటల ద్వారా బలపరచబడినటువంటి వారిగా మనం ఉండాలి అనేటువంటి ముఖ్య మాటలను తెలియజేసి ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములలో చదివిన ఆ మాటను ఒకసారి మనం ధ్యానంలోనికి మనం తీసుకుందాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 20వ వచన భాగము చదవగా విందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారిని విడిపించాను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట విషయంలో ఆలోచన చేసే గనుక ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు అనగా ఆలోచన చేస్తే ప్రియ దేవుని విశ్వాసులారా, ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటను బట్టి ఆలోచన చేస్తే ఈ పంచమ సంఘములో రాయబడుతున్నటువంటి మాట ఆయా భక్తుల జీవితములలో నెరవేర్పులోనికి వచ్చినటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. అనగా గమనించండి, ప్రభు తన వాక్కును పంపించినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ దినాన్ని కూడా ఆలోచన చేస్తే కనుక శ్రీను గారి పట్లను లక్ష్మి గారి పట్లను కూడా ఆయన వాక్కును పంపించినటువంటి వాడిగా ఉండి ఆయన బాగు చేసి ఆయన కార్యాన్ని జరిగించారు కనుక నీ ప్రార్థన కూడిక వారు ఏర్పాటు చేశారు. అలాగనే గమనిస్తే కనుక ఈ దినాన్ని ఏ వాక్కు కావాలి అని అంటే కనుక దేవుని వాక్కు అనేటువంటిది కావాలి మానవుని జీవితంలో. ఈ దినాన్ని మనము బ్రతికి ఉండాలన్నా, ఈ దినాన్ని మన పట్ల కార్యాలు జరగాలన్నా కూడా లోకంలో చాలా మట్టుకు మనం ఏం చేస్తున్నామని అంటే లోకంలో ఉన్నటువంటి వాక్కులను అన్నింటినీ కూడా మనం వింటూ ఉన్నాం. అనగా ఎవరు ఏమైతే పలుకుతూ ఉన్నారో, ఏ మాట అయితే చెబుతూ ఉన్నారో ఆ మాటలన్నీ కూడా వింటూ ఉన్నాం, ఆ మాటలన్నింటినీ కూడా ఆలకిస్తున్నాం, మాట ప్రకారము మనము నడుచుకుంటున్నటువంటి వారంగా మనం ఉండిపోతున్నాం. కానీ ప్రభు అంటున్నటువంటి మాట, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఈ దినాన్ని ఆయన వాక్కు అనేటువంటిది అనగా దేవుని లేఖనముగా మనం ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనం ఉండాలి. ఈ దినాన్ని ఆయన వాక్కు అని అంటే కనుక దేవుని వాక్యమే. ఆ వాక్యముని ఈ దినాన్ని ఈ స్థలంలోనికి పంపించి మనల్ని కూడా ఏం చేస్తున్నాడంటే బాగు చేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. అక్కడే అన్నటువంటి మాట, నరులకు ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యమును బట్టి, వారు పొందుకున్నటువంటి బాగును బట్టి, వారు పడినటువంటి వారి శుద్ధతను బట్టి వారు ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఆయన సన్నిధిలోనికి వస్తున్నటువంటి వారిగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనగా గమనించండి ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ దినాన్ని ఆ వాక్కు అనేటువంటిది మనం వినగలిగినటువంటి వారిగా ఉండాలి. దేవుడు తన యొక్క విషయంలో చాలా సంగతులను కూడా తెలియజేశాడు. అనగా ఆ మాట విషయంలో ఆలోచన చేస్తే కనుక లూకా రాసిన సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే కనుక
అక్కడ ఒక రోగి కనబడుతున్నట్లుగా లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఒకసారి చదవగా విన్నాం. లూకా సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆయన తన మాటలన్నీయు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండను. చాలండి, గమనించండి ప్రియ దేవుని విశ్వాసులారా, ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన ఆ మాటలన్నింటిని కూడా పరిపూర్ణం చేసి ముగించి కపెర్నహూములోనికి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ ఎవరు ఉన్నారు అనంటే కనుక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి యొక్క దాసుడు కూడా ఉన్నాడు. అతడు ఎలా ఉన్నాడు అనంటే కనుక రోగి అయి చావసిద్ధమై ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆ రోగి అయి చావసిద్ధమై ఉన్నాడు, కానీ తనను బాగు చేసేటువంటి వ్యక్తి ఎవరినూ కూడా కనిపించడంలా. చాలా వైద్యుల దగ్గరికి తిప్పి ఉండవచ్చు, చాలా మందులను లేకపోతే మెడిసిన్స్ ఆ రోజుల్లో కూడా వాడినటువంటి వారికి ఉండవచ్చును. అయితే వారు స్వస్థత కలుగ చేసినటువంటి వారు కాదు ఆ వ్యక్తిని. అయితే అలాంటి సమయంలో ప్రభు వారు ఆ స్థలంలోనికి వస్తున్నారని, ప్రభు తప్పక కార్యాలు చేస్తాడని, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యములను గురించి, ప్రభు స్వస్థపరచడు కార్యములను గురించి విన్నటువంటి వ్యక్తిగా ఆ యొక్క అధికారి ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభుని అడుగుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆలోచన చేయండి ప్రియ దేవుని విశ్వాసులారా, దేని ద్వారా స్వస్థత అనంటే కనుక దేవుని వాక్కు ద్వారానే స్వస్థత అనేటువంటి విషయం, దేవుని వాక్కు ద్వారానే కార్యము జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి వారిగా ఈ దినాన్ని మనము కూడా ఉండాలి. కనుకనే ఇక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నామనంటే అతడు రోగి చావసిద్ధమైనటువంటి వాడిగా ఉన్నాడు. అలాంటి సందర్భంలోనూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిమాణాన్ని బట్టి ఆలోచన చేస్తే ఎవరు ఆయనను స్వస్థపరిచినటువంటి వారు కాదు. అందుకని అన్నాడు, తన వాక్కును పంపించి వారిని ఏం చేశాడంట, బాగు చేశాడన్నాడు. అదే విషయాన్ని మనం ఎరిగి మనము గమనిస్తే కనుక ఇక్కడ కింద వచ్చిన వాళ్ళు కూడా చెబుతున్నటువంటి మాట, ఆయన అడిగినప్పుడు ఆయన కూడా రావడానికి ఇష్టపడ్డాడు. అయ్యా, ఇదిగో నీవు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కాను అన్నాడు. ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, ప్రభు రావడానికి సిద్ధపడ్డాడు. అయితే ఆయన రావడానికి సిద్ధపడినా కూడా అయ్యా ఇదిగో నేను అర్హుడను కాదు, నీ పాదము పెట్టడానికైనాను, నా ఇంటిలోనికి నీవు రావడానికైనాను, లేకపోతే ఆ స్థలములోనికి నీవు రావడానికైనాను నేను పాత్రుడను కాను. ఏమండి అనగా గమనించండి ప్రియ దేవుని విశ్వాసులారా, నేను పాత్రుడను కాను అని అన్నప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే అయ్యా ఇదిగో విశ్వాసమును బట్టి పలుకుతున్నటువంటి మాట, నీ విశ్వాసతను బట్టి నీ వంటి విశ్వాసి ఇశ్రాయేలులో ఒక్కరును కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే గమనించండి, ఆ విశ్వాసమును బట్టి ప్రభు ఏ వాక్కునైతే దయచేశాడో ఆ వాక్కు యావత్తు కూడా ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందుకోవడానికి, లేకపోతే అతడు బ్రతకడానికి ఆ వాక్కు ఉపయోగపడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక గమనించండి ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ రోజున ఆ వాక్కును మనమును కూడా వినేటువంటి వారిగా ఉండాలి. మా కుటుంబ విషయాల్లోనూ కూడా దేవుని వాక్కు అనేటువంటిది ఉండాలి. ఈ దినాలలో మనం చూస్తే కనుక టీవీ ఛానల్స్ చాలా మట్టుకు పెట్టుకుంటూ ఉన్నాం, చాలా మట్టుకి ఆయా వాక్యాలు వింటున్నామని అనుకుంటూ ఉన్నాం, కానీ దానిలో వచ్చేటువంటి మాట ఏ దీనిని కూడా విన్నాం, దాన్ని గ్రహించం. కానీ మనకు అందుబాటులో ఉన్నది పరిశుద్ధ గ్రంథము ఉన్నది, దైవ సేవకులు ఉండి ఉన్నారు, దైవ సేవకుల ద్వారా వాక్యం వినిపింపబడుతూ ఉన్నది. అయితే ఆ వాక్కును మనం వినగలిగితే మనమును కూడా చెప్పండి బ్రతకగలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని లేఖన భాగంలో కూడా చూస్తే కనుక ఆయన మాట ద్వారా స్వస్థతను పొందుకున్నారు. ఆ స్వస్థత ద్వారా దేవుని సన్నిధిలోకి వచ్చి సాక్షులుగా నిలబడినటువంటి వారిగా ఉన్నారు. అలాగే ఈ దినాన్ని లక్ష్మి గారు కూడా సాక్షిగా నిలబడ్డారు. అయితే ఆయన చేసిన కార్యములను బట్టి, లేక పొందుకున్న అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి ఎక్కడ ప్రకటన చెయ్యాలి, ఎక్కడ సాక్షిగా నిలబడాలి, ఒకసారి చదవగా విన్నాం. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం ముగిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం మొదటి వచ్చిన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. చాలండి. ఏమంటున్నాడంట?
జనములలో చెప్పాలి. ఎవరి కార్యములను గురించి? చాలా మంది ఏం చేస్తా ఉంటారు, దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడని ఒక ఇంటిలోనే ప్రార్థన చేసుకుని ముగించుకుంటూ ఉన్నారు. ఇలాగున జనముగా సమాజముగా మందిరములోను కానీ లేకపోతే కుటుంబ ప్రార్థనలోను కూడా కూడి ఈ యొక్క ఆయన చేసిన కార్యములను వివరించుకుంటూ తెలియజేసుకుంటున్నారా అని అంటే గనక దానిని కూడా చేయలేదు. ఒక ఆదివారపు దినాన్న వెళ్ళి కృతజ్ఞత కానుక పడతా ఉంటే ఆ సమయంలో దేవుడు మా పట్ల కార్యం చేశాడని కానికేసి వచ్చేవారే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయనను గూర్చి లేకపోతే ఆయన నామమును గూర్చి జనములలోనికి వెళ్ళి ప్రకటన చేసేటువంటి వారిగా ఉండాలి. జనములలో ఆయన చేసిన కార్యములను చెప్పేటువంటి వారిగా ఉండాలి. ఎవరిని చూడండి ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ దినాలలో మన పట్ల ఏదైనా ఒక అద్భుతాన్ని కార్యము అనేటువంటిది జరిగింది అని అంటే గనక మనం చాలా చోట్ల చెప్పుకుంటాం. ఎవరి కోసం? ఆ చేసిన వ్యక్తి కోసం. కానీ దేవుని కోసం చెప్పుకుంటున్నామా? దేవుని మాట కోసం చెప్పుకుంటున్నామా? దేవుడు చేసిన కార్యము కోసం చెప్పుకుంటున్నామా అని అంటే గనక దేవుని మాట కానీ దేవుని కార్యము గురించి కానీ మనం ఎవరును ఎక్కడనో కూడా నోరు విప్పి తెలియచేసేటువంటి వారము కాదు. ఒక వ్యక్తి చేస్తే ఫలానా రోజున నాకు సహాయం చేశాడు కనుక ఈ రోజు నేను ఎలాగ ఉన్నామని అని అంటాం. అవునా కదా? కానీ ప్రభు అంతకంటే గొప్ప కార్యము ప్రభు జరిగించాడు గనుక ప్రభు చేసిన కార్యమును జనముల మధ్యలో ప్రకటన చెయ్యాలి. ఇది నన్న తల్లిగారి సాక్ష్యము ద్వారా మనమును కూడా దేవునిలోనికి నడిపింపబడేటువంటి వారిగా ఉండాలి. అంటే మనము నడవలేదా అని అంటే కనుక ఒక ప్రశ్నార్థకమే. పరిపూర్ణముగా నడిచినటువంటి వారము దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక గమనించండి ప్రియ దేవుని విశ్వాసులారా, ఆయన వాక్కును పంపించి అద్భుతాన్ని ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. కనుక ఈ దినాన్ని ఎలాగైతే ఆ స్వస్థత అద్భుత కార్యాన్ని పొందుకున్నారో, ఆశ్చర్య కార్యాన్ని పొందుకున్నారో, అలాగున మనమును కూడా గొప్ప సాక్షులుగా ఉండగలిగితే, జనముల మధ్యలో చెప్పగలిగితే, జనముల మధ్యలో ఆ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులను చెల్లించగలిగినటువంటి వారిగా ఉంటే గనక తప్పక నిత్యమును కూడా ప్రభు మనను ఆశీర్వదించేటువంటి వారిగా ఉన్నారని ఈ కొద్ది మాటల ద్వారా తెలియజేసి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. తన పరిశుద్ధ వినికిడిలో ప్రభు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి మరొకసారి వందనాలు. ఎంతదనగా చక్కటి వాక్య సందేశాన్ని సందర్భానుసారంగా మాట్లాడి